సో నేను ఒక 23-24 డేస్ నుంచి ఇక్కడికి వెళ్తున్నాను. ఎక్కడికంటే సో ఒక అక్కడ ఉంటుందన్నమాట, మడ్ రెజ్లింగ్ నేర్చుకోవచ్చు అనమాట. సో అది ఇక్కడ కాదు, యూసుఫ్ గూడలో ఉందన్నమాట, ఎల్లారెడ్డిగూడలో. సో అక్కడికి వెళ్తున్నాం. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ గోవర్ధన్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో పరిచయం, ఆ పిల్లోడు అక్కడికి తీసుకెళ్ళి మాకు నేర్పిస్తున్నాడు అనమాట. సో నేను ఏం చేస్తున్నానంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మనకు డౌట్స్ అడుగుతున్నాడు, ఎక్కడ ఉంది, ఏంది కథ అది అని చెప్పేసి. సో ఈరోజు ఈ వ్లాగ్ మొత్తంలో మీకు అది చూపిస్తాను అనమాట. నేను ఇప్పుడు మీల్ తినేది ఉంది, నా ఫస్ట్ ప్రీ వర్కౌట్ మీల్ అనేది కంప్లీట్ చేసేసుకొని మిమ్మల్ని అందరినీ అక్కడికి తీసుకెళ్ళాలంటే వీడియోలో తీసుకెళ్ళి అది మొత్తం చూపిస్తాను. అసలు ఏంటిది కథ, అక్కడ ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ ఇనిషియల్గా ఏమేమి చేయొచ్చు, బేసిక్స్ ఏంటివి, అసలు ఏం చేయకూడదు అని చెప్పేసి ఈ మడ్ రెజ్లింగ్లో నేను ఈరోజు చూపిస్తున్నాను. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే జిమ్కి ప్రతిసారి పోతాం, ఇటువంటి ప్లేసెస్ని చూస్తే కొద్దిగా మీకు కూడా ఐడియా వస్తుంది అసలు ఏంటిది కథ ఎట్లా అని చెప్పేసి. జిమ్లోకి అయితే అసలు కాదు, ఇది ఒక ఫిట్నెస్ ఓరియంటెడ్, ఒక స్పిరిచువల్ ఓరియంటెడ్ థింగ్ అనమాట. ఇట్లా అని ఇటు చినిగిపోయింది ఇందాక. ఊగా మిర్రర్ ముందర ఎట్లా బొట్టు పెట్టుకుంటా ఇట్లా టైట్గా చేసుకున్నా, ఇటు చినిగిపోయింది. ఇదిగో కనిపిస్తుందా, అది కథ. ఫస్ట్ పోయి ఓట్ మీల్ చేసుకోవాలి. సో మీకు ఇప్పుడు చూపిస్తా నేను చేసుకున్న ఓట్ మీల్ ఎట్లా చేసుకుంటాను అని చెప్పేసి. అదిగో దీంట్లో ఓట్స్ ఉన్నాయి, ఇదిగో ఓట్స్ ఉన్నాయి. ఓట్స్లో పాటు ప్లస్ నేను ఏం చేసినట్టు ఒక 1.5 స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్ యాడ్ చేసి, పాలు చంద్రన్న బీమా పథకం నుంచి వచ్చిన పాలు, హెరిటేజ్ పాలు కాదులే. కానీ మనం కాల్చుకునేది ఏముండదు, పాలు కాంచుకోము, ఇట్లనే ఒక దీంట్లో వేసేసుకొని కలుపుకునేది. ఇది మ్యాటర్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ హెరిటేజ్ అనేది కంపెనీ ఏదైతే స్టార్టప్ ఉందో ఈ చంద్రబాబు వాళ్ళు పెట్టినది, దాన్ని వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ స్టార్టప్ పెడితేనే బాగా సక్సెస్ అయింది అది ఇది అనుకుంటారు. కానీ దానికంటే ముందర చంద్రబాబు నాయుడు ఒక 3-4 స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేసినాడు, దాంట్లో అన్నింటిలో ఫెయిల్ అయినాడు. దాని గురించి ఎవరు మాట్లాడరు ఎప్పుడే. కానీ అందరూ ఏం మాట్లాడతారు తెలుసా, ఏం సక్సెస్ అయినావు అది ఇది, సక్సెస్ అయిన ఎంటర్ప్రైజ్ గురించి మాట్లాడతారు, కానీ ఫెయిల్ అయిన ఎంటర్ప్రైజ్ గురించి ఎవరు మాట్లాడరు. ఇప్పుడు హెరిటేజ్ అంటే నేను ఏదో జస్ట్ పాలు చూపిస్తేనే మీకు చంద్రబాబు అది ఇది అని చెప్తున్నా, కానీ ఆ 4-5 స్టార్టప్స్ గురించి ఎవరైనా చెప్తున్నారా? లేదు. ఎందుకంటే ఆయన దాని నుంచి నేర్చుకొని అక్కడ ఏం తప్పులు చేసినాడో, అక్కడ ఏం ఇన్వెస్ట్ చేసి తప్పులు చేసినాడో, ఇక్కడ ఏం చేయకూడదు అని చెప్పేసి దీన్ని చేసినాడు. కాబట్టి ఇప్పుడు ఇది ఇన్ని లక్షల కోట్లు టర్న్ ఓవర్ వచ్చి బాగుందనమాట థింగ్. ఇప్పుడు ఇట్లుంటుంది ఓట్ మీల్. ఇది నన్ను ట్రాక్ అవుతుంది కదా, మర్చిపోయినా. ఇంకా థింగ్ ఏంటంటే ఏ నుంచి ఆడికి పోయి ఆ మడ్ రెజ్లింగ్ వర్కౌట్ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ ఈరోజు ఈరోజు హనుమాన్ జయంతి, అది పూజ చేసి హనుమాన్ చాలీసా చదువుకొని అక్కడ వర్కౌట్ చేసి అవంతా వీడియోలు షూట్ చేసి ఆడ నుంచి మళ్ళీ రెడీ అయ్యి అంటే స్నానం అవన్నీ చేసుకొని ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వర్క్ చేసుకోవాలి. ఇంత ఉంది కదా అమ్మ. వచ్చేసినాం. ఏదో ఇవన్నీ సామాన్లు, టెంకాయ, పూలు, వాటర్ బాటిల్, సో అన్నీ తీసుకొని ఈ యూసుఫ్ గూడ దగ్గరికి వచ్చినాం అనమాట. సో చూపిస్తా చూడండి మీది, అది ఎక్కడ ఉంటుంది ఏంది కథ అని. ఇక్కడ కనిపిస్తుండే ఆరెంజ్ కలర్ది ఇదే. సో ఆల్రెడీ తాళం అయితే ఓపెన్ చేసేసినారు. ఇదన్నమాట ఎంట్రన్స్. సో దీన్ని కూడా గొడవ పెట్టినారు, మనం స్నానం చేసేది ఆడే. యాక్చువల్లీ దీన్ని తీద్దాం, మా చేతిలో అన్ని కథ ఉన్నాయి మళ్ళీ యా ఇగో చూసి ఉండొచ్చు కుడి కాలు. యప్. ఇక్కడంతా ఏం చేస్తామంటే ఇక్కడంతా ఆఫ్ చేస్తాం అన్నమాట మనము, ఇది మెయిన్ది. సో ఇక్కడే మొత్తం అంతా జరిగేది. ఇదో అక్కడ కింద వచ్చేసి రెజ్లింగ్ చేయడానికి, ఇంకా ఇదంతా వర్కౌట్కి అనమాట. ఇదిగోండి హనుమాన్ జీ ఆల్రెడీ ఈరోజు వావ్ క్రేజీ పూజ చేసేసినది ఎవరో అయితే. ఇక్కడంతా మనకి ఎక్విప్మెంట్ కూడా ఉన్నాయి, మీరు చెక్ చేస్తే
సో ఇవి పారాలు అంటారు అనమాట. ఇది డిఫరెంట్ కేజీస్ ఉంటుంది. ఇది వచ్చేసి ఇది 12 కేజీస్ ఉంటుంది. ఇది ఒక అప్రాక్సిమేట్ 15 to 16 కేజీస్ ఉంటుంది. ఇది ఇంకా 20+ కేజీస్ ఉంటుంది అనమాట. ఇది ఎందుకంటే దీంతో మనం దీనిడ కొడతాం అనమాట. ఆ మూల నుంచి ఈ మూల దాకా చేస్తాం, లేకపోతే ఈ మూల నుంచి ఆ మూల దాకా అన్న. ఇది ఎక్స్ట్రా వెయిట్స్ యాడ్ చేసుకోనికి డంబుల్స్, అదిగో బార్బెల్స్ విత్ వెయిట్స్ ఉన్నాయి. మనమే కథ. అండ్ ఇది రోప్, మీకు తెలుసు ఇది గ్రిప్ కోసం పైనుంచి కింది దాకా దిగుడు ఎక్కుడు. దీంట్లో వచ్చేసి ఫస్ట్ ఏం చేశారంటే ఇనీషియల్గా మనకి రాదు కాబట్టి సో ఇనీషియల్గా దీని మీద ప్రాక్టీస్ చేస్తాము. ఇక్కడ గుండ్లు ఉన్నాయి చూడండి. ఈ గుండ్లు కూడా ఎత్తికతనే. ఏమంటే మనకి ఇంకా ఇప్పుడే అవన్నీ రావు కాబట్టి బాక్సింగ్ ఏరియా. ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. డ్రెస్ చేంజ్ చేసుకునేది ఉంటుంది కానీ మొత్తం కథ అందరికి కనిపిస్తుంది ఏం చేంజ్ చేసుకోవాలి. నథింగ్ ఈస్ దిస్ ఈజ్ ద ఓవరాల్ థింగ్ అండ్ ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ గాయ్. ఓకే, ఇక్కడ చూడండి, ఇతను ఉస్తాద్ అనమాట. ఉస్తాద్ అంటే ఇతనే దీన్ని మొత్తం స్థాపించింది. ఇక్కడ దాన్ని మొత్తం స్థాపించింది అతను వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రెజ్లర్ ఒకప్పుడు. తర్వాత ఇతను ఎవరంటే ఇతని కింద క్లయింట్ అంటే దాన్ని ఏమంటారు, ట్రైన్ అయిన వ్యక్తి అనమాట. సో ఇతను దీన్ని స్థాపించినాడు, ఇతను దీన్ని మెయింటైన్ చేస్తున్నాడు. అది ఆడ ఇంకొకరు కూడా ఉన్నారు పక్కన, మీరు గమనించినారో లేదో, కనిపిస్తలేదా? ఛత్రపతి సంభాజీ అంట, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. ఈ మధ్య సంభాజీ పేరు ఎక్కువ వినిపిస్తుంది కదా, సంభాజీ గారిది. సో అది కథ. ఇక్కడ వేరే వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ రెజ్లింగ్ చేసే వాళ్ళే ఇక్కడ చేస్తారనమాట. అంటే ఆ లంగోటాలు ఉన్నాయి కదా, అవన్నీ ఇక్కడ యూజ్ చేసేసుకొని దీంట్లో రెజ్లింగ్ చేసేసి దెన్ ఇక్కడ ఆరేసి వెళ్ళిపోతారనమాట. మనం కూడా తెచ్చుకున్నాం. ఇదే మీకు ఇందాక చెప్తుంటే కదా. సో దిస్ ఈజ్ మై టవల్ ఆఫ్టర్ ఇప్పుడు రెజ్లింగ్ అయిపోయిన తర్వాత బాత్ కోసం అని చెప్పేసి. సో దిస్ ఈజ్ అవర్ లంగోటా టు టై. దిస్ ఈజ్ అవర్ థింగ్ టు కవర్ అనమాట. అంత చెప్పేది. సో లంగోటా కట్టుకోవాలి. ఇష్యూ ఏమైందంటే ఈ మధ్య కొద్దిగా మధ్యమరపు ఎక్కువైంది. అంటే వర్క్స్ ప్రెషర్ ఎక్కువ పడి ఏదేది మర్చిపోతున్నాడో తెలియదు అనమాట. అట్లా చేసేసి నేను నా ఆఫీస్లో ఏం మర్చిపోయినానంటే ట్రైపాడ్ మర్చిపోయినా. సో ట్రైపాడ్ మర్చిపోయినందుకు ఇప్పుడు ఇంత ఇబ్బంది. అసలు అయితే లేదు నాకు, ఎట్లా చేయాలి ఏంది కథ అని. అయినా ఎట్లా కట్లు పెట్టి చేస్తున్నా, సరేలే. సో మనం ఏదైతే డిస్కస్ చేసినామో ఇది అనమాట లంగోటా. సో ట్రయాంగులర్ షేప్ ఉంటుంది. దీన్ని వి షుడ్ టై. నేనైతే ఇన్నర్ వేసుకొని చూపిస్తున్నాను. బట్ ఏం చేయాలి అంటే ఎదుట టై చేసేసుకొని ఇది మనము స్టిచ్చింగ్ చేయించుకుంటే మన సైజెస్కి చాలా బెటర్ ఉంటుంది అనమాట. దీన్ని ఇట్లా పెట్టుకొని ఇట్లా ముందర ఒక ముడి కట్టుకొని వెనకలో ఒక ముడి కట్టుకోవాలన్నమాట. ఐ విల్ జస్ట్ షో యూ ఏ నార్మల్ ట్యూటోరియల్. పెద్దగా ఏం కాదు కానీ కట్టుకున్న తర్వాత ఇది ఉందా, ఇది కింద నుంచి తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ ముందర నాట్ ఉంటుంది కదా, దీని నుంచి ఇట్లా పైకి పీకేసి దెన్ మళ్ళీ కిందికి తీసేసుకొని వెనకాల చెక్కుకోవాలన్నమాట. సో దట్ ఈస్ హౌ వి నీడ్ టు టై దిస్. సరే, ఇది ఖచ్చితంగా వేసుకొని దిగాలంటే ఇదే వేసుకొని దిగాలి. అంటే ఇది నా చేతిలో ఉన్నది కాదు, లంగోటానే వేసుకొని దాంట్లో దిగాలి. ఎందుకంటే అప్పుడు పూర్వంలో ఏమైందంటే మనకు గిపోర్టర్స్ అవన్నీ ఏం లేకునుండే కదా. సో అవన్నీ లేకున్నప్పుడు మనకు ఏవైతే రీప్రొడక్టివ్ సిస్టమ్ ఉంటుందో అండర్ గ్రౌండ్ అంటున్నా, బెల్లి కింద దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి సంథింగ్ షుడ్ బి దేర్ అని చెప్పేసి దాన్ని చేశారనమాట. ఎందుకంటే దీంట్లో ఎగరడము, దూకడము, కింద పడడము అది ఇది ఎక్కువ ఉంటుంది. సో దానికోసం అది చేశాను. బస్ వీ షుడ్ రెస్పెక్ట్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ వీ షుడ్ ఫాలో ద సేమ్ థింగ్. అంతే. వచ్చి నా బడికి నేను చేస్తానంటే అది కుదరదు. అదొక పాయింట్. సో అదైపోయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం పూజకి వెళ్దాం. పూజ కంప్లీట్ చేసుకొని వచ్చేసి దెన్ వి విల్ స్టార్ట్ అవర్ వర్కౌట్. ఫైనల్లీ మనమైతే వేసేసుకున్నాం. నాకు కూడా మీకు చూపిస్తాను చూడండి. యా, సో ఇది యాక్చువల్గా నేను పైన వేరేది కూడా వేసుకున్నాను. ఇక్కడ చెక్ చేస్తే మీకు కనిపిస్తుంటుంది నీట్గా ఎట్లా వేసుకున్నామో ఏంది కదా అని చెప్పేసి. మీరు అదే వేసుకొని చేయొచ్చు కదా అంటే ఫస్ట్ నుంచి మన ఆడియన్స్ అనేవాళ్ళు కొద్దిగా డిఫరెంట్గా ఉన్నారు. మనం ఫస్ట్ నుంచే రెజ్లింగ్ చూపించి ఫస్ట్ నుంచే అన్ని ఇట్లా చూపిస్తుంటే దెన్ ఓకే, దే వుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్ ద సేమ్ థింగ్. బట్ సడన్లో వచ్చేసి అంత చిన్నగా వేసేసుకొని చూపిస్తే మైట్ బి తెలీదు కొంతమంది ఎట్లా తీసుకుంటారు అని చెప్పేసి. దట్ ఈస్ ఓన్లీ రీజన్ వై ఐఎమ్ వేరింగ్ అనదర్ మోర్ లైక్ అండర్ గార్మెంట్ అదర్ దెన్ జస్ట్ చూసింగ్ ఫర్ ద లంగోటా ఉంటుంది. బట్ వేరేది వేసుకుంటే ఇంకా బెటర్ ఉంటుంది కదా అని చెప్పేసి అనమాట. అది ఇదిగో తీసుకున్నాం, పూజ సామాగ్రి తీసుకున్నాం కదా.
పోదాము. యాక్చువల్గా అంటే ఎవరైనా ఉంటే బాగుండు షూట్ చేయడానికి, బట్ ఎవరు లేరు, ఇంకా మనమే షూట్ చేసుకోవాలి. కమాన్ కమాన్. యప్, జై శ్రీరామ్. సో జై శ్రీరామ్. He is the guy with whom I am training every day. సో చూసారు కదా మా బాస్ని. సో అతనే అనమాట బాస్ ఈ మొత్తం తాలీంకి. సో ఆల్రెడీ వేరే వాళ్ళు వచ్చేసి ఇక్కడ చేసేసారు. సో మనం ఏం చేస్తామంటే జస్ట్ మనకి ఉన్న పూలతో పూజ చేసుకోవాలంతే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో ఇక్కడ మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు కూడా ఉన్నారు. సో మనం అతను కూడా పూజ చేసుకోవాలి. జై హనుమాన్ జ్ఞాన గుణసాగర జై కపీశతి జయ కముగా జయ రామదూత చరిత బలద అంజని పుత్ర పవన సుత మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసంగి కంచన వరణ విరాజ సుబేస కానన కుండల కుంచిత కేస हाथ वज्र ध्वजे व्याजे कांधे मोह जने हो साजे शंकर सुवर केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणियति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरिसिय दिखाव विकट रूप धरि लंक झराव भीम रूप धरि असुर संहार रामचंद्र के काज संवार लाए संजीवन लंक जिजा श्री रघुवीर. జై శ్రీరామ్. సో ఫస్ట్ టాస్క్ ఏంటిదంటే మనం ఎవరైతే బాస్కి రెస్పెక్ట్ఫుల్ వేగా మనం అడగాలో అతను అడిగామన్నమాట. సో సెకండ్ మనం ఎవరిని పూజించుకోవాలంటే భూమాతను పూజించుకోవాలి. సో అందుకే దట్ ఈస్ ద రీజన్. మీరు అక్కడ చెక్ చేస్తే అక్కడ అంతా పూలు వేసి కూడా మొక్కారనమాట. ఎందుకు ఇట్లా ఖచ్చితంగా చేయాలా, చేయకుండా ఏం కాదా అని చెప్పేసి అంటే దానికి రీజన్ ఏంటంటే మనం ఏదైనా సరే, అది ఏదైనా కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకతను ఆటో నడుపుకుంటుంటాడు, ఓకేనా. సో ఇప్పుడు ఒకతను ఆటో నడుపుకుంటుంటాడు, ఒకతను బస్సు నడుపుకుంటుంటాడు, లేకపోతే ఇంకొకరు జిమ్ నడుపుకుంటుంటారు, ఇంకొకరికి చిన్న బిజినెస్ ఉంటుంది, తర్వాత ఒక్కొక్కరు ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్క చోట నువ్వు ఒకటి గెయిన్ అవుతున్నావు, ఓకేనా. నువ్వు ఒకటి గెయిన్ అవుతున్నావు సంథింగ్ ఎల్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అన్నా అని చెప్పేసి అంటే దానికి నువ్వు రెస్పెక్ట్ ఇస్తావు ఫస్ట్, ఆ ప్లేస్కి కానీ ఆ థింగ్కి కానీ. అందుకే కదా మరి ఆటోలకు పూజలు చేసుకునేది, మరి అందుకే కదా ఇప్పుడు జిమ్లకు కూడా పోయి పూజలు చేసేది, అందుకే అది ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసే కూడా పూజ చేసేది, ఏదైనా క్యాబ్ సర్వీస్ పెట్టినా కూడా దానికి ఫస్ట్ పూజ చేసుకునేది. సో ఏదైతే ఈ భూమి ఉందో ఇక్కడ, ఆ మట్టి అనేది ఒక మనిషిని చాలా చేంజ్ చేసి పాడేస్తుంది. నేనే ఫస్ట్ రోజు వచ్చినప్పుడు వేరే రకంగా ఉంటే ఇప్పుడు వేరే రకంగా ఉన్నాను అనమాట. సో ఎప్పుడైతే ఇట్లా మనం ఒక దగ్గర నుంచి ఒక దాని దగ్గర నుంచి మనం ఎంత గెయిన్ చేసుకుంటామో వి షుడ్ బో అవర్ సెల్ఫ్, అంటే మనం తల వంచి మరి నమస్కరించి దాన్ని పూజించుకోవడంలో ఎటువంటి తప్పే లేదనమాట. అది మ్యాటర్. అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఇక్కడ మా ఫ్రెండ్స్ గురించి చెప్పాలి. సో ఫస్ట్ నేను పోయినసారి బజరంగబలి 21 డే సంకల్ప్, బజరంగబలి 21 డే సంకల్ప్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు గోవర్ధన్ అని చెప్పేసి ఒక అబ్బాయి అనమాట, ఇక్కడ మన హైదరాబాద్లో ఉంటాడు. ఆ అబ్బాయి ఏం చేశాడంటే అబ్బాయి కూడా స్టార్ట్ చేశాడు. ఆ అబ్బాయి ఇక్కడ చేసేవాడు అనమాట. సో నేను దాన్ని చూసి దెన్ స్టార్ట్ చేశాను అనమాట. అరే నేను కూడా వస్తాను తమ్ముడు, నాకు కూడా నేర్పి అది ఇదంటే వచ్చాను అని చెప్పేసాను అనమాట. సో ఆ అబ్బాయి అండ్ ప్లస్ వాళ్ళ అన్న ఉంటాడు నిఖిల్ అని చెప్పేసి. సో వీళ్ళిద్దరే నాకు ఇక్కడ మొత్తం ట్రైనింగ్ నేర్పించేది. అసలు డే 1 నుంచి చాలా అంటే చాలా కేర్ తీసుకొని మరి అట్లా చేయకుండా ఇట్లా చేయండి, అట్లా చేస్తే షోల్డర్కి అవుతుందన్నా, మీకు లెగ్ ఇంజరీస్ ఉన్నాయి కదన్నా, ఇది స్కిప్ చేయండి అన్న. సో ఫస్ట్లో మట్టిలో దిగాలంటే ఇవి చేయాలన్నా, ఫస్ట్ మీరు వామప్ ఇది చేసుకోవాలన్నా, లెగ్కి ఇది చేయాలి, షోల్డర్కి ఇది చేయాలి, చెస్ట్కి ఇది చేయాలి, సపోర్ట్ ఇట్లా కొట్టాలి, దానిలో ఇట్లా కొట్టాలి, రన్నింగ్ ఇట్లా చేయాలి, ఈ మూమెంట్ ఇట్లా చేయాలి, ప్రతి ఒక్కటి A to Z పాపం వాళ్ళే ఫోన్ చేస్తారు వస్తున్నారా అని చెప్పేసి. అసలు నాకు అనిపిస్తుంది అనమాట, అంటే నేను పీపుల్ దగ్గర నుంచి ఇంత ప్రేమని నేను గెలుచుకున్నాను అని చెప్పేసి. సో 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 హ్యాపీ అండ్ ప్రౌడ్ అట్ ద సేమ్ టైం అనమాట. అరే ఇప్పుడు వాళ్ళకి అవసరం లేదు, నేనేమన్నా వాళ్ళకి ₹1 ఇస్తున్నానంటే ఏమీ ఇవ్వట్లేదు, నేను వస్తున్నాను చేస్తున్నాను కలుస్తున్నాను అనమాట. కానీ వాళ్ళు అట్లా కలిసి చేయడానికి దానికి అంత దాన్ని ఏమంటారు మూవ్ అవుతున్నారంటే
నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ శ్రీనాథ్ అన్న అక్కడ చూపించాను చూసారా, పైన ఒక అతను ఉన్నాడు అని చెప్పేసి, అంటే దీన్ని ఎవరైతే స్థాపించినాడో అతని క్లయింట్ వాళ్ళు వీళ్ళందరూ, ఇతను శ్రీనాథ్ అన్న అని చెప్పేసి దీనికి సంబంధించిన వాడే. సో ఈ అఖాడాని మొత్తం మెయింటైన్ చేసేది అతనే అనమాట. సో ఆయన కూడా మంచిగా ఫోన్ చేయడం కానీ నాతో వచ్చి కలిసినాడు. యాక్చువల్లీ కలిసి బ్రదర్ ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం, ఇక్కడ మీరు ఇవి నేర్చుకోండి. అండ్ సో ఈ ఏదైతే ఉందో, నేను యాక్చువల్గా ఫస్ట్ ఈ తాలిం అంటే అక్కడ గురించి తాలిమైనా అక్కడైనా డిఫరెంట్ నేమ్స్ పిలుస్తుంటారు అనమాట. సో దీని గురించి ఎక్కువ చెప్పకూడదు బయట అని చెప్పేసి అనుకుని ఎందుకు చెప్పకూడదు అనుకున్నానంటే, ఏమో వీళ్ళని అడగకుండా చెప్పకూడదు కదా అని చెప్పేసి చాలామంది వీడియోస్ నన్ను అడుగుతున్నా కూడా నేను చెప్పేటోని కాదు అట్లా ఇట్లా అని చెప్పేసి. కానీ అన్న వచ్చేసి ఏం కాదు తమ్ముడు చెప్పు, మ్యాటర్ ఏంటంటే, సో అట్లా చెప్తే చాలామందికి తెలుస్తుంది, వాళ్ళు కూడా వచ్చి నేర్చుకోవచ్చు అని చెప్పేసి. మ్యాటర్ ఏంటంటే దీంట్లోకి ఎంటర్ అయ్యి ఈ మట్టిని యూజ్ చేసుకొని ఈ ప్లేస్ని మొత్తం యూజ్ చేసుకోవడానికి 0 రూపీస్, ₹1 కూడా పే చేయలేదు నేను. కనీసం ₹1 అంటే ₹1 కూడా పే చేయలేదు. పూజ చేసుకోనిక దీనిలోకి నేను పే చేస్తాను, దాహం వేస్తే వాటర్ బాటిల్ తెచ్చుకోవడానికి పే చేస్తాను, అంతకు మించి ₹1 పే చేయలేదన్నమాట. ఎస్పెషల్లీ ఈ వ్యాయామశాల కోసం అన్న చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాడు. అండ్ అతనే ఫోన్ చేస్తాడు, నువ్వు కూడా కొంచెం మనదాన్ని కూడా చూపి ఈ పిల్లలందరికీ నేర్చుకుంటారు ఏంది కథ ఎట్లా అని చెప్పేసి, ఎందుకంటే ఇది కొద్దిగా తగ్గిపోతున్న స్పోర్టు అని చెప్పేసి. నేను నైట్ కూడా మాట్లాడిన శ్రీనాథ్ అన్నతో. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ద పీపుల్. మ్యాటర్ ఏంటంటే ఎక్కడైనా సరే కమ్యూనిటీ, మనం ఏదైతే కమ్యూనిటీ ఉంటామో ఆ కమ్యూనిటీ అనేది చాలా చాలా డిఫరెన్స్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఈ వ్యాయామశాల కమ్యూనిటీ అనేది చాలా అంటే చాలా క్రేజీ. సో పూజ అయిపోయింది. ఇప్పుడే నేను ఇందాక చెప్తున్నా కదా, ఇందాక మాట్లాడిన గోవర్ధన్ చెప్పేసి, అది ఈ పిల్లడే, మీరు చూసింటారు ఆల్రెడీ. నమస్తే జిమ్ డాన్స్. అది కథ, మీరు ఇన్స్టాగ్రామ్లో చూసింటారు. అదంతా డిఫరెంట్ ఉంటుంది. ఒక్కొక్కసారి బంగ్ అంటాడు, ఒకసారి శ్రీశైలం అంటాడు, ఒకసారి కాశీ అంటాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ జిమ్ అంటాడు. సో మా ఇద్దరిని కలిపింది ఈ ప్లేసే. అంటే లైక్ అప్పుడు ఇన్స్టాగ్రామ్లో స్టార్టింగ్లో నేను 21 డే ఛాలెంజ్ చేసినప్పుడు ఇక్కడ చేసినాడు. సో అట్లా కాంటాక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి, సో ఈ చిన్న గురువు వీళ్ళు అన్న ఉంటాడు నిఖిల్ అని చెప్పి, ఆయన పెద్ద గురువు మనకి అనమాట. సో ఫస్ట్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా కానీ రెస్లింగ్లో నేను ఇంతవరకు నేర్చుకునేది ఏంటంటే వామప్లు చేయాలి. వామప్లు అంటే లైక్ మంచిగా స్ట్రెచ్చింగ్, ఒకటి నీస్కి కానీ, ఒకటి థైస్కి కానీ, ఇన్నర్ థైస్కి కానీ, గ్లూట్స్కి కానీ, కాఫ్కి కానీ, షోల్డర్కి కానీ, చెస్ట్కి కానీ, ట్రాప్స్కి కానీ, యాప్స్కి కానీ, బ్యాక్కి కానీ, ప్రతి ఒక్క పార్ట్, ఈవెన్ నెక్కి కూడా చేయాలి. సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు ఈ వీడియో ఆడిపోతుంది, బాహుబలి సినిమా అవుతుంది, అది రిలీజ్ చేయడానికి కూడా కష్టం అవుతుంది. సో అది కాదు, ఇప్పటికే మస్తు అయింది కథ. సో నేను ఏం చేశానంటే జస్ట్ చిన్న కొన్ని నేను ఎట్లా వార్మప్ చేస్తున్నాను, ఎట్లా చేస్తున్నాను అని చెప్పేసి క్లిప్స్ పెట్టేసి దెన్ ఫైనల్గా వీడియో ఎండ్ చేద్దాం. ఈరోజుకైతే చాలు. యాక్చువల్గా నిన్ననే లెగ్ వర్క్ కూడా అయ్యింది, అయిపోయింది, నా పని అయిపోయింది. మనం వ్లాగ్ అప్లోడ్ చేసింటారు, అప్పుడు చూసింటారు మీరు లెగ్ వర్కౌట్. ఫుల్ అంటే ఫుల్ ఫటిక్ అయిపోయిన లెగ్స్, అందుకే నేను కావాలంటే జిమ్కి వెళ్ళలేదు. ఎట్లా రోజు హనుమాన్ జన్మోత్సవం కాబట్టి ఇక్కడికి వచ్చి కొంచెం పూజ చేసుకొని లైట్గా వామప్లాగా చేసుకొని ఒక బాడీ యాక్టివ్గా హిట్ చేయాలి అన్న ఒకే ఒక రీజన్తో ఇక్కడికి వచ్చినాం ఈరోజు. అట్ ద సేమ్ టైం మీరు కూడా చాలా రోజులు అడుగుతున్నారు కాబట్టి బ్లాగ్ తీసినాడు అనమాట. సో చూసినారు కదా, ఇంకా మస్తుగా ఉంది ఈ అకాడకి సంబంధించి, మన ఈ రెజ్లింగ్కి సంబంధించి చాలా వీడియోలు వస్తాయి ముందు. సో నాకు తెలిసినంత వరకు మీరు ఈ వీడియోలో ఎంతో కొంత నేర్చుకున్నారు కొత్తది అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. అదిగో మా చిన్న గురి వీడు ఉన్నాడు, బాయ్ చెప్పండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.